మహాదేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడు మనల్ని ఎంతగానో రక్షిస్తూ ఆయన యొక్క బాహుబలం కింద ఆయన యొక్క హస్తాలతో ఆయన యొక్క వ్రేళ్లతో సమస్తమును కదిలిస్తూ సమస్త పంచభూతాలను కూడా సమస్త సృష్టి యావత్తి కూడా ఆయన ఎంతో దీవెనకరంగా మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఆయన యొక్క చేతిలో ఈ యొక్క సమస్త సృష్టిని నింపి నడిపిస్తూ సమాధానం ఇస్తున్నటువంటి దేవదేవుడు ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేం. కన్న తండ్రి, అమృత గొప్ప దేవదేవుడు, పరిశుద్ధ బంగారు తండ్రి మనకు అండే కొండ కోటే ఉండాలన్నాడు. లేకపోతే లోకం ఈ యొక్క విధానం ఎంతగానో నమ్మి ఎంతగానో ఈ లోక ఊరవళ్ళు కొట్టుకుపోయి ఎంతగానో ఈ లోక విధానం మాకు తెలుసు, ఇదే విధానం ఇదే పూర్వం నుంచి మాకు వస్తుంది, పూర్వం నుంచి మాకు ఇదే తెలుసు అనుకుని ఉన్న వాళ్ళకి ఈ యొక్క భయం, ఇది యొక్క స్టార్టింగ్ వరకే ఈ భయం, ప్రపంచ భయం. ఏ క్షణాన ఏది వస్తుందో, ఏ క్షణాన్ని ఏ ఊగిపోద్దు, ఏ క్షణాన్ని ఏది కింద పడిపోతుందో తెలియదు అనమాట. ఎక్కడికి ఎవడు వెళ్ళిపోతాడో కూడా, ఏ విధమైన అగాధ గోతుల్లోకి వెళ్ళిపోతాడో కూడా తెలియనటువంటి భయంకర, ఏ విధమైన ప్రమాదకరమైన వచ్చి ముంచి కొట్టుకుని తీసుకుని పోతుందో కూడా తెలియనటువంటి అలర్జడి భయం అనేది ఇది స్టార్టింగ్ అనమాట. అలాగే మనకు కూడా పునాది అనేది దేవుడే, జీవం పెట్టిన దేవుడని ఆయన ఉన్నాడని ఆయన మీద కట్టుకుంటేనే, ఆయన మీద నిలబడితేనే ఈ యొక్క నెమ్మది అనేది, ఈ యొక్క ఆత్మ ఊపిరికి అనేది శాంతంలో బ్రతానంలో నిర్మించబడి నడిపించబడతా ఉంటుంది అనమాట. అయితే ఇదే ఊపిరి లేదనుకో పిలుచడానికి కూడా ఏది విధానం తెలియకుండా మన యొక్క జీవిత విధానాల గడియలను, మన యొక్క దినాలను ఇష్టం వచ్చినట్టుగా ఈ లోక విధానంలో ఆయన పెట్టిన ఊపిరిని ఖర్చు పెట్టిస్తున్నాం అనుకోండి, ఏముంటుంది? ఇక ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు ఒక సంచిలో ఉన్న బియ్యాన్ని తీసేవాళ్ళు కదా, ఏమైతుంది? ఉట్టి ఖాళీ గోల్డ్ సంచి అవుతుంది. అది ఎందుకు పడుతుంది? ఎక్కడ పడితే అక్కడ పడిపోయినా ఏమనుకోదు, పోతే పోనీలే అని అనుకుంటాం కదా ఈ లోక తాత్పర్యం. అదే బియ్యమో లేకపోతే అదే బంగారమో అదే లేకపోతే డబ్బు ఏదైనా ఉందనుకో దాన్ని ఎంత భద్రపరుస్తాం? అదేవిధంగా మనల్ని కూడా అంతే, దేవదేవుని కలిగి ఉంటేనే, దేవదేవుని అమృత హస్తం, జీవాధిపతి ఆయన హస్తం మనపైన ఉంటేనే మనం ఈ లోకంలో అనేది, మన మనుగడ అనేది ఆయన చిత్తంలో, ఆయన దయలో, ఆయన చేతుల కింద మనం నిర్మించబడి నడిపించబడి ఎంతో క్షేమంగా ఉండగలుగుతాం అనమాట. ఇట్టి బలము పునాది క్రీస్తు ప్రభువారే, సృష్టికర్తే, మనకు ఊపిరి పెట్టిన యేసయ్యే అనమాట. అట్టి జీవాధిపతి యొక్క మార్గంలోనికి మనం వెళ్తానికి మనకి ఈ యొక్క అపవాదం ఏం చేస్తుందంటే, అట్టి బ్రతికించడానికి, అట్టి బాగుపడురా నువ్వు శుభ్రంగా ఉండమని దారిలో ఉంచినది అది. ఎందుకంటే ఆడు ఎప్పుడు మోసగాడే చచ్చి కింద పడి ఉన్నాడు కదా, పాతాళంలో పడి ఉన్నాడు కదా. మరి వాడితో ఎవడన్నా ఉండాలంటే ఇలాంటి మనలాంటి, ఇప్పుడు ఈ లోక సామెత చూడరా, ఎవడన్నా మన విధానం తీసుకున్నాడు, ఎవడన్నా బక్కరా ఉన్నాడు చూడరా అంటారు కదా సామెత. అలాగే ఈ అపవాది కూడా ఈ మాట్లాడింది చాలా చిన్న మాట, కానీ వాడు చాలా పెద్ద ఎత్తు. ఈ మనిషి పుట్టిన కానీ చచ్చే వరకు కూడా తీసుకెళ్ళిపోయి బక్కరాల్లాగా చేసేసి ఆ యొక్క మనసు, ఆ యొక్క మతి మరుపు, ఆ యొక్క మందతనం, ఈ లోక విషపు విధానపు ఆలోచనలను ముద్రించి బ్లడ్లోనే అది ఎంతగానో కూర్చి ఎంతగానో ఆలోచనతో దేవుడి యొక్క జీవాధిపతి ఉన్నాడు, రక్షించే నాదుడు ఉన్నాడు అని ఆయన వైపు తిరగకుండా, ఆయన వైపు కన్నులు పెట్టకుండా చూపించి ఆ యొక్క విషయంలో ముంచిలేపి ఈ యొక్క అపవాది ఎంతో తెలియగల యుక్తి కలిగినటువంటి ఈ చెడు సాతాన్ని ఏం చేస్తాడంటే ఆడి యొక్క విధానాలను ముద్రించి లేపుతాడు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని పొందనివాడు. ఇంకా ఎక్కడన్నా మనకి చెవుల్లో వినపడుతుంది, ఇంకెక్కడన్నా మన మనసుకి జీవాధిపతి ఉన్నాడంట, ఆయన మనకు తెలుసుకుంటే బాగుంటుందంటే ఆయన మనకు ఎంతో బాగుంటాడు, ఆయన మనం కలిగి ఉన్నామని ఏమాత్రమైనా ఈ యొక్క నరలోకి వెళ్ళిందంటే ప్రతి నరంలో నుంచి ఆడి శక్తికి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విషయం ఫలానా దేవుని యొక్క విద్యాలకి వెళ్ళిపోతుందట, దేవుని యొక్క మాటల మార్గంలోకి వెళ్ళిపోద్ది అనగానే ఏమవుతుంది? అపవాది అమ్మో నా సంఖ్యలో నుంచి ఒక నెంబర్ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి వాడు ఎంతగానో ఏం చేస్తాడంటే మాయా స్వరూపాన్ని సృష్టిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు బలంగా ఉన్నది అనుకోండి, ఒక ఇనుప వస్తువు అనుకోండి, గట్టిగా లోతుగా నాటామనుకోండి, అది ఎంత బలంగా ఉండి దానికి ఎంతలాది ఒక షిప్ కట్టేసినా అది అంతలాది కొంచెం ఆపగలిగి ఉంటుంది అనమాట, ఏదైనా కట్టేసి ఉంటుంది అనమాట. ఆ విధమైనటువంటి విధానంలో ఏం చేస్తామంటే మనం ఎంత స్ట్రాంగ్ బలం చూసుకోవాలని మనం వెతుకుతూ ఉంటే ఈ లోపల వీడేం చేస్తాడంటే అంతదే ఎందుకు, ఏదైనా గాలిలోనో లేకపోతే ఏ విధంగానో మనకు తెలిసిన సైన్స్లోనో ఏ విధంగానో నిర్మించేయచ్చు అని చెప్పేసి వాడు ఎంతగానో అపవాది చేష్టలతో, అపవాది మోసంతో, అపవాది భ్రమతో, అపవాది గుడ్డితనంతో, అపవాది అవివేకంతో నింపేసి వాడు ఏం చేస్తాడంటే ఒక గాలికి కానీ, ఒక వరదకి కానీ, ఒక సునామీకి కొట్టుకుపోయే విధానాలకు తాత్కాలిక సమాధానం, తాత్కాలిక మెట్టు, తాత్కాలిక గట్టు, తాత్కాలిక కట్టుకోవచ్చు దీనికి అన్నటువంటి ఉద్వాంసలోనికి వాడు తీసుకెళ్ళిపోయి వాడు అందులోనే నాటు పెట్టాలి, పర్వాలేదు ఇక్కడ ఉండండి అంటాడు. కానీ లోకం దాని ఆశ ఏమైపోతూ ఉంటుంది, ఒక్కొక్క గడికి ఒక్కొక్క విధానంలో జరిగిపోతూ ఉంటుంది అనమాట. అయితే
ఈ యొక్క మనుషులుగా మనం ఏం చేస్తామంటే మన జీవితాలు సరిగ్గా కట్టుకోకపోయినా, దేవదేవుని మనం తెలుసుకోకుండా, ఆయన బలమైన రెక్కల చాటున, ఆయన బలమైన అమృత హస్తాల్లో, ఆయన యొక్క జీవనంలో మనం ముద్రించబడకపోతే, ఈ అపవాది యొక్క మోసపు ఉరుల్లో ఉచ్చులు మనం ఏమైపోతామంటే మోసపోతాం. జీవితం అంతా సగం జీవితం ఇదైపోతుంది అనమాట. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలని చూసుకుంటే మన బలం ఉండదు, మన తెలివి ఉండదు, మన హృదయం, మన జీవ ప్రాణం ఏమీ ఉండదు అనమాట. అదే ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే డబ్బులు ఇస్తేనే కదా మనకు వస్తుంది. అలాగే వాడు ఇంతగా డూప్లికేట్ విధానాల్లో నడుపుతున్నా కానీ వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర నుంచి మన ప్రాణం, మన ఊపిరి, మన తెలివి, మన సమస్తం దోచుకుంటాడు అనమాట. అట్టి మోసగాడు అని అందుకే వాడు అబద్ధికుడనే, వాడు అందుకనే బహు భయంకరమైన వాడనే వాడికి పేరు అనమాట. అయితే దేవదేవుడు ఎంతగానో కరుణించి అట్టి మోసగాళ్ళలో ఈ యొక్క మానవులు, నేను పెట్టిన ఊపిరి పెట్టినటువంటి ఈ యొక్క జీవరాశి పోకూడదు అని చెప్పేసి ఎంతగానో దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికి ఇవ్వని భాగ్యాన్ని ఆయనే స్వయంగా మన కోసం వచ్చి, ఆయన మాట ఇచ్చి, ఆయన హస్తం ఇచ్చి, ఆయన వైపు చూస్తే బ్రతుకుతారని చెప్పి, ఆయన గట్టెక్కమని చెప్పి, ఆయన చేపట్టుకోమని చెప్పి, ఆయనతో ఉండమని ఎంతగానో ఆ యొక్క నిబంధన వాక్యాన్ని, బలమైన శక్తి గల మాటని, ఆ యొక్క జీవవాక్యాన్ని మన మనసులో, మన యొక్క విధానంలో ముద్రించి ఆ యొక్క జీవాహారం తీసుకుంటే చాలు, జీవజలం తాగితే చాలు బ్రతికిపోతాం. పూర్వీకులను చచ్చిపోయి మోసంలో పుట్టిపోయారు, కానీ నేను ఇచ్చేది మాత్రం ఎవడు కూడా మోసపోడు, చనిపోడు. ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు విశ్వాసం అని చెప్పేసి ఇంతగా బలమైన పునాది కలిగిన దేవదేవుడు మనకి అండగా ఉండి మనతో మాట్లాడుతున్నప్పుడు ఈయన వైపు మనం చూడాలి. ఈయన ఎవరని మనం తెలుసుకుని తట్టితే ఈయన దొరుకుతాడనమాట. ఈయన ఎవరని మనం వెతికితే ఈయన దొరుకుతాడనమాట. ఇటు భాగ్యస్వరూపుడిని మనం కలిగి ఉన్నాం. ప్రాణం పెట్టిన యేసయ్య నిత్య జీవాధిపతి కాబట్టి ఈ లోకంలో ఎంతైనా ఉండొచ్చు, అది మనకు తెలుసు కదండి. మనమన్నా దాన్ని వదిలేయాలి, అదన్నా మనల్ని వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. అయితే నిత్యమైనది, శాశ్వతమైనది ఏదంటే ఆయన యొక్క జీవమే, ఆయన యొక్క జీవవాక్యమే, ఆయన యొక్క జీవం గల దేవుని హస్తమే మనకి నెమ్మదిని, జీవాన్ని పుట్టింప చేయగలరు. ఆయన కనుదృష్టి, ఆయన యొక్క నోటి మాట, ఆయన యొక్క పాదాల చెంత బ్రతకటమే గొప్ప భాగ్యం అనమాట. అది గొప్ప. ఎంతంటే ఈ లోకం ఇంత సంపాదించుకుని వాడు ఏమి ఇవ్వలేదు, వాడు కొనుగోపడిపోయినా, ఈ లోకం వదిలేసి పోయినా కానీ ఏ సంపాదించుకున్నాడు. అయితే దేవుని యొక్క పాదాలు వేడుకొని ఆయన శరణం తెచ్చి ఆయన నీడలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి లేకపోయినా సరే ఆయన యొక్క నిత్య మార్గంలో నిత్య తండ్రి దగ్గర స్థానం కలిగింది. ఆయన యొక్క దేవుని చింత ఉండే భాగ్యపు సమాధానానికి ఆత్మకి దేవుడిస్తాడు. అట్టి రక్షణ భాగ్యం మనకి ఇస్తున్నాడు అనమాట. ఇట్టి మాటలు ఎలాగుంటాయంటే మనం కల్తీ అయి ఉంటాం కాబట్టి నమ్మబుద్ధి కాదు. అయితే మనం ఏం చేస్తామంటే అపనమ్మకం వైపే మొగ్గెక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇటువంటి దురభిమాన మాటల్ని, ఇటువంటి విషయం కలిగించి, ఇటు చెడు విధానం కలిగించే మార్గాన్ని మనం తప్పించుకోవాలి ఈ లోకంలో. ఇప్పుడు మన మీదకి ఏదైనా ఒక పురుగు ఎక్కుతుంది అనుకోండి, ఏం చేస్తాం? చూడకపోతే, లేకపోతే ఎవరైనా చూసినారే ఈ మీదకి ఎక్కుతుంది చూడరా అని అన్నారనుకో, గబక్కని చూసుకుని ఏం చేస్తుంది? దాన్ని దులిపేస్తుంది, దాన్ని తోలేస్తుంది, దాన్ని అసలు చంపాత్ర పాడేస్తుంది ఏదైనా. అలా కదా ఈలో ఒక ప్రయత్నం. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే రక్షిస్తానని ఆయన చేతులు చెప్పినప్పుడు, జీవవాక్యాన్ని ఇచ్చినప్పుడు, నేను బ్రతికిస్తానని ఆయన మన్నాన్ని దప్పికి తీరుస్తానని ఆయన జీవజలాన్ని మనకిస్తున్నప్పుడు మనం చూసి మనం ఆయన మాట విని ఆయన యొద్దకు వస్తే మనం ఎంతో రక్షించబడతాం. ఇది ఎంతో నమ్మదగిన దేవుడు, నమ్మదగిన మాట, ఎంతో జీవాన్ని నేడే రక్షణ భాగ్యాన్ని కలిగించే అమృతపు మెట్టు అనమాట. ఇటు మెట్టుని మనం కనుగొని ఎక్కితే బహుదండిలం గొప్పవారం అవుతాం అనమాట, సమాధానం కలిగి ఉంటాం అనమాట. ఇటు జీవాధిపతి చెయ్యి, ఇటు జీవాధిపతి నడిపింపే ఎంతో భాగ్యం అనమాట, ఎంతో భాగ్యం అనమాట. అట్టి భాగ్యాన్ని మనం కలిగి సంపాదించుకున్నాం. అయితే ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఎంతగానో ఈ లోక పాపిష్టులైన మనుషులు ఆయన సిలువకు అప్పచెప్పినప్పుడు కూడా, ఆయన మరలా 3వ దినాన రక్తం కార్చి ఆయన మరలా 3వ దినాన్ని లేచినప్పుడు ఎంతగానో తనను వెంబడించి, తనను నమ్మి, తనతోటి సమస్తం విడిచిపెట్టి ఆయన మాట విని ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు ఒక్కసారి దేవుని యొక్క దేవ కుమారునే ఈ విధంగా బలి అర్పణ చేసేసారే అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో భయపడినప్పుడు వాళ్ళ హృదయాలకి ఆయన ఏం చేశాడు? మృత్యుంజయుడే, పునరుత్థానుడే, జీవాధిపతి స్పష్టంగా ఆయన కళ్ళకు కనపడ్డాడు వాళ్ళకి. ఎంత గొప్ప బలమైన దేవుడు. అయితే ఆయన సేవ చేస్తున్న పరిచర్యలో ఆ ఊరు యెరూషలేము సమస్త ఊర్లో చుట్టుపక్కల అందరూ కూడా సమస్తం కూడా ఆయన గురించి తెలుసు, స్వస్థత పొందుకున్నారు, బ్రతికి చచ్చిన వాళ్ళు లేపబడ్డారు, ఎంతగానో ఆయన గురించి తెలుసుకున్నారు. కానీ వాళ్ళు ఎంతగానో ఈనేసి ఏం చేశారు? సిలువేయబడ్డారు అంటే
ఏమో చెప్పుకున్నారు, ఏమైపోయారు, తెల్లారపటికి వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు. అయితే ఆయన వెంబడించిన వాళ్ళు, ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎంతగానో వాళ్ళు కూడా ఈ దృశ్యాన్ని చూసి దేవుని యొక్క సిలువ వేసేసి వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభుని చూసి ఆయన యొక్క పార్థదేహాన్ని ఆ యొక్క గుహలో పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఎంతగానో ఇంటికి వెళ్ళిపోయి మరి ఎంతగానో భయపడుతున్నప్పుడు ఎవరికి ప్రత్యక్షత అయ్యాడు ఆయన? ఎవరికి ప్రత్యక్ష? ఆయన మాట నమ్మి ఆయన వెంబడించి ఆయన పాదాలు పట్టుకుని సమస్తం ఆయనని వెతికిన వారికి ఆయన నిజంగా కనిపించాడు. పరమపురవాసుడు ఎంత అదృష్టం అనమాట. ఇటు భాగ్యం వాళ్ళకి కలిగింది ఎంతగానో. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన ఏందన్న ప్రయాస, ఆయన నమ్ముకున్న వాడు ఎవడు నాశనం అవ్వలేదు. అయితే ఆయన మళ్ళా కనిపించి వారితో మాట్లాడినటువంటి మాటను ఒకసారి దేవుడి వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు ఆదివారమున పెందలగడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. చూసారండి దేవదేవుడు ప్రత్యక్షత. దేవుడు ఎంతగా మాట్లాడు. ఆయన దూతలతో కూడా వచ్చినటువంటి విశ్వాసం నుంచి ఆయన వెతుకుతానికి ఆయన పొందుకున్న ఆయన ఎలా ఉన్నారని వచ్చిన వారికి కూడా ఆయన ప్రత్యక్షత దూతల ద్వారా చెప్పించబడింది అనమాట. అయితే ఎంతగా సాక్షాత్ దేవదేవుడు ఎంత గొప్ప కార్యపు మేలుతో నింపాడు ఆయన. ఇటు భాగ్యాన్ని ఈ కడవరి దినాల్లో కూడా మనకు కూడా దేవుడి సత్యసువార్త వినపడుతున్నప్పుడు మన ఆత్మ కూడా రక్షణ మార్గంలోనికి, జీవ మార్గంలోనికి దేవదేవుని నమ్మాలని ఆయన వైపుకి వస్తే, ఎవడైనా ఆయన సిలువ వైపు చూస్తే, ఆయన మాట వింటి ఆయన వచ్చారని నమ్మితే కనుక ఆయన యుద్ధకు వస్తే కృపాద్వారాలు తెరవబడి ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క మాట, ఆయన యొక్క జీవం, ఆయన యొక్క ప్రేమ మనలో ముద్రించబడి ఆయనతో సమాధానంగా సజీవులుగా రేపు లేపబడి నిలవబడి ఆయన చూసే భాగ్యాన్ని, ఆ దూత ఎలాగెళ్ళి గలిలీలో ఆయన వెళ్తున్నాడు వెళ్ళి చూడడని ఎలా చెప్పిందో అలాగే మనం కూడా దేవదేవుని చూసే భాగ్యాన్ని మనకు కూడా ప్రసాదిస్తాడనమాట. ఆయన ఎంత గొప్ప భాగ్యం చూడండి. అయితే ఆ యొక్క విధానంలో మరి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ఆయన బ్రతికి ఉన్నాడని కనబడినని నమ్మకపోయి ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడుచుకోవచ్చుండగా ఆయన మారులోకం గల వాడవారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసి గాని వారు వీరి మాటలను నమ్మకపోయారు. పిమ్మట 11 శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై లేచిన తరువాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయకాలం నిమిత్తము చాలు. చూసారండి సర్వశక్తులు. అయితే లోకమైతే ఆయన సిలువ వేసిన వారైతే ఆ యొక్క పరిశీలు అయితే ఎంత అబద్ధాన్ని ఇంకా పాఠాలు దుష్టుల్ని ఏం చేస్తున్నారు, బలపరుస్తున్నారు. ఎంతకంటే ఆయన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి, ఆయన యొక్క విధానపు చెడు సమాచారాన్ని తయారు చేసేసి ఆ యొక్క లంచ గొండిల విధానంగా అన్ని అపవాది శ్రేష్టలతో నింపబడి వారు ఎంతగానో అబద్ధాన్ని ప్రేమించి హత్తుకొని వాళ్ళు ఇదే జరిగించి ఇదే చెప్పండి ఊరంతా అని ఎంతగానో భయంకరం చాటించారు. అయితే ఆయన నమ్ముకుని ఆయన గురించి బాధపడి ఆయన గురించి వేదన పడిన వారికి ఆయన ప్రత్యక్షత చూపించి వారు మందబుతికి కేకలేసి లేఖనములు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతిలారని కేకలేసి ఆయన తన ప్రత్యక్షతను చూపించి ఎంతగానో లేవనెత్తి ఆత్మజీవంతో నింపి ఎంతగానో కళ్ళకి వెలుగుతో నింపి మన ఛాయలో ఉన్న వారికి వెలుగునిచ్చిన దేవుడు బ్రతికి పునరుద్ధరణ లేచాక కూడా ఆయన జీవంతో వెలుగుతూ నింపి వారికి ప్రత్యక్షత. ఇంకా శిష్యుల దగ్గరికి కూడా వెళ్ళకుండా ఆయన గురించి బాధపడి ఆయన వెతికి ఆయన పొందుకోవాలంటే ఆయన మార్గంలోకి వచ్చిన వారికే ప్రత్యక్షతగా కనపడి వారిని కేకలేసి ఎంతగా సాక్షిగా నిలబెట్టి ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగించి నిలబెట్టాడంటే ఎంత గొప్ప పునాది రాయి మహాదేవుడు. అట్టి జీవాధిపతిని మనం నిజంగా తెలియక నమ్మిన వాడు ధన్యుడని తోమగారితో చెప్పిన రీతిగా మనం ఆయన సత్య సువార్తని, సత్య జీవాన్ని, నిత్య మార్గాన్ని నమ్మితే అట్టి జీవాధిపతి మనకు కనపడి నిత్య జీవపు ధన్యతలోనికి నడిపిస్తాడు అనమాట. అయితే అపవాదిని నమ్మి అపవాది మార్గాన్ని, ఈ లోకాన్ని నమ్మిన దుష్టులు అబద్ధాన్ని కల్పించుకుని అబద్ధాన్ని ప్రేమించి
ఏమైపోయారు లాస్ట్కి? భూకంపంలో కిందకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అడ్రస్ లేని విధానంగానే కొట్టుమెట్టాడిపోతున్నారు అనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎక్కించబడు. దేవుడు ఆయన నమ్మిన వారికి సజీవుడు, ఆయన బంగారు తండ్రి, ఆయన ఎంత ప్రత్యక్షత పరుచుకునే మహారాజు అనమాట. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండి, విశ్వాసానికి పునాది అయిన దేవదేవుణ్ణి మనం కలిగి ఉండి, ఆయన మాట నమ్మి ఆయన మార్గంలోకి వచ్చి జీవాన్ని కలిగి ఉండి, ఆయన దయకు, ఆయన కృపకు, ఆయన పాదాలు పట్టుకునే భాగ్యపు, ఆయన సన్నిధిని పొందుకునే అర్హత భాగ్యాన్ని సంపాదించుకుని. అయితే మార్కు సువార్త 16:17 చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. ఆమేన్. స్తోత్రం. చూసారండి, నమ్మిన వారి ఎడల, ఆయన విశ్వసించిన వారి ఎడల, ఆయన ప్రేమించిన వారి ఎడల, హృదయంలో ఎంతగానో దేవదేవుడు కావాలని కోరుకున్న వారి ఎడల ఆయన మరలా మరలా ప్రత్యక్షత కలిగి, ఆయన యొక్క జీవ జలంతో, జీవ వాక్యంతో కొండ ఉన్న దేవదేవుడే, సాక్షాత్తుడు, పునరుత్థాన దేవుడే ప్రత్యక్షమే బలపరిచి లేవనెత్తి ఆయన ఎంతగానో జీవ మార్గాన్ని నడిపించి, శిష్యులకు కూడా ప్రత్యక్షమే ఆయన యొక్క విధానాన్ని ఆయన సాక్షులుగా జీవించమని నిలబెట్టి బలపరిచి నడిపించిన ఇట్టి బలమైన అగ్నికొండ జీవాధిపతిని మనం కలిగి ఉంటే ఈ లోకంలో గొప్ప ధన్యులు అవుతాం అనమాట. ఈ వాక్యాన్ని మనం నమ్మితే మనం ఎంతో సర్వసత్యంలోనికి, ఆయన యొక్క జీవంలోనికి మనం ప్రవేశించే భాగ్యాన్ని మనం ఈ యొక్క మరణ తుల్యం రాలిపోయి ఈ యొక్క చెడు సాతాను ఊబిలో నుంచి, చేతిలో నుంచి మనం విడిపింపబడి మనం ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయన కలిగి ఉంటామండి. ఇటు దేవదేవుడు నమ్మదగిన దేవుడు, ఇటు నిత్య రాజ్యం మనకు తోడుగా ఉండి శాంతి సమాధానకర్త అండ కొండగా ఉన్నటువంటి ఇటు జీవాధిపతి మార్గంలోనికి మనం వెళ్ళి ఆయన రెక్కల చాటును భద్రపరచబడి ఈ లోకాన్ని సాతాన్ని అపవాదిని నమ్మినోడికి ఏం లేదు, ఈ గతించిపోయి నాశనం అయిపోతుంది అనమాట. అది ఎవడు చెప్పేవాడు కూడా ఉండడు అనమాట. అయితే మనకి దేవుడిని నమ్మి ఆయన పాదాల చెంత వచ్చిన వారికి, ఆయన చిత్తం నెరవేర్చిన వారికి సదాకాలం ఆయనే తోడుగా ఉండి, యుగ సమాప్తి వరకు కూడా ఆయనే తోడుగా ఉండి, ఇక పరాలకు కూడా ఆయనే ఉండి నడిపించి ముందుకు తీసుకెళ్ళి ఆయనే స్వయంగా బలంతో నింపి, ఆయన నిత్య ప్రత్యక్షతను బలముని నిలబెట్టి జీవంతో నింపి రక్షించే దేవదేవుని ఇట్టి భాగ్య స్వరూపుణ్ణి మనం విశ్వసించి నమ్మి ఆయన మార్గంలోకి వచ్చి ఆయన పొందుకుంటే గొప్ప ధన్యులమై ఆయనతో పాటు ఉండే జెండాలు పట్టుకుని ఆయన కలిగి ఉండే భాగ్యాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. ఈ లోక నాశనపు విషపు పొరలను రాల్చి వేసుకుని నిత్య దేవుని మార్గంలోకి వెళ్తే సత్యదేవుడు మన యొక్క కళ్ళని, మన హృదయాన్ని, మన జీవితాలను ముట్టి స్వస్థపరిచి ఆయన జీవ మార్గంతో, జీవంతో నింపి జీవాధిపతి యొద్దకు వెళ్ళిపోయే మెట్లను చూపించి ఆయనతో ఉండే భాగ్యాన్ని కలిగించే, రక్షించి నడిపించే సర్వభౌముడు ఇచ్చే దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఆయన మాట విని ఆయన వైపు, ఆయన పాదాలకు అర్పణ అయిపోయి ఆయన కలిగి ఉందామండి. ఆమె